నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం చివరకు మిగిలేది నవల 8వ భాగాన్ని విందాం. భోజనాలు చేశారందరూ. వీధిలో 2 ఒంటెద్దు బళ్ళు సిద్ధంగా ఉన్నాయి. సుశీల జార్జెట్ చీర కుచ్చిళ్ళు కుదరక అమృతాన్ని సర్దమంటోంది. అమృతం ఖద్దరు ఎర్ర పువ్వుల చీర పమిటంచు బాగుండలేదని నర్సమ్మ గారితో ఫిర్యాదు చేస్తోంది. ఎట్లా ఉంది బావా ఈ చీర? అది అర్థంలేని ప్రశ్నని అతనికి తెలుసు. ఈ చీరలో నేనెట్లా ఉన్నాను అని. అంతేనా? పోనీలే చెప్పకపోతే అని అద్దంలో గుండ్రంగా తిరిగి చూసుకుంది. పమిట చేతిలో పట్టుకుని వెన్ను చూసుకుంది. రవికకి చీరకి మధ్య చర్మం కనిపిస్తోంది. బిగుతమ్మా, జాకెట్టు ఇప్పేస్తా అంటూ స్వాగతం చెప్పి మళ్ళా గదిలోకెళ్ళింది. జగన్నాథం ఎడంకాలి జోడు పట్టక పడుతూ లేస్తూ గుమ్మం మీద కసరత్తు సాగించాడు. నాగమణిని గుమ్మం దగ్గర అటకాయించి జోడు వ్యవహారం చూడమన్నాడు. హాయ్ హాయ్ అన్నాడు గాలి పీలుస్తూ. నాగమణి వాడిన నైట్ క్వీన్ పరిమళం హాలంతా వ్యాపించింది. జగన్నాథం నాగమణి భుజం మీద చెయ్యి వేసి ఎడంకాలి మడవని గుమ్మానికి తన్ని మొత్తానికి జోడును కాలికి తగిల్చుకున్నాడు. నాగమణి తెల్ల సిల్కు జాకెట్టు మీద గుమ్మానికి కొత్తగా రాసిన పసుపు తాలూకు 3 వేళ్ళు గుర్తుపడింది. క్షమించండి, కాలువలో స్నానం చేస్తే అదంతా పోతుందిలేండి అన్నాడు జగన్నాథం. మంచి పిల్లాడివే అని సనుక్కుంటూ నాగమణి వాళ్ళింటికి వెళ్ళిపోయింది. సుశీల జార్జెట్టు ఒంటిమీద నిలబడ్డం లేదని తీర్మానించుకొని అది మార్చి సేలం పట్టు చీర కట్టుకుని అద్దం ముందు చూసుకుంటోంది. చీర సొంతమేనా అన్నాడు జగన్నాథం కుర్చీ మీద నిలబడి జోళ్ళని అద్దంలో చూసుకుంటూ. ఒక్కటేస్తాను అని సుశీల కొట్టబోగా ఇద్దరూ హాల్లో పరుగులు మొదలెట్టారు. గుమ్మం మీద నాగమణితో ఢీకొని ఆమెని గుమ్మానికి చేరేసి క్షమించమన్నాడు. పసుపు మరకలు చీర కొంగు మీద పడ్డాయి. ఛీ, పొద్దున్నే ఎవరి మొహం చూశానో అనుకుంటూ మళ్ళా ఇంటికి వెళ్ళింది. దయానిధి గోచీపోసి పంచ కట్టుకుని లాల్చి పైన కండువా వేసుకుని బండి దగ్గరకు హాజరయ్యాడు. జగన్నాథం హుషారుగా మీరజాలగలడా సత్యాపతి పాడుతూ పచార్లు చేస్తున్నాడు. చిన్ని బోర్డర్ మందారం రంగు చీర వెడల్పంచు రవిక వేసుకుని అమృతం సిద్ధమైంది. జడ మెలితిప్పి బర్మాముడిగా మెడమీద అమర్చుకుని మందారాలని దోపుకుంటోంది. సాల్వేషన్ ఆర్మీ వేషం అన్నాడు జగన్నాథం. నోర్మయ్ మూషాం. దయానిధి నవ్వుతున్నాడు. ఏం బావా, బాగాలేదా? పోనీలే, ఏం చెయ్యను. ఇంతకంటే మంచి చీరలు నాకెక్కడి నుంచి వస్తాయి అంది. చాలా బాగుంది. రంగు చీరల సెలక్షన్లో నువ్వు చిత్రకారినివి అన్నాడు. ఏం ఆక్షేపిస్తావులే. ఇంతలో నర్సమ్మగారు ఇంకా బయలుదేరరేమర్రా అంటూ బయటికి వచ్చింది. మొసలి చర్మం శాండల్స్ తొడుక్కుని సుశీల కూడా వచ్చింది. వాదులాడగలడా నాతో ఇక? ఎక్కండి ఎక్కండి అని జగన్నాథం అరుగుమీద వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. వీధిలో గేదె మీద నుంచి దిగి పాలేళ్ల కుర్రాడు కర్రమీద మెడ ఆనించి ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఇవాళ జగన్నాథం తెగ ఎగిరిపోతున్నాడు. నారయ్య లేడు కాబట్టా అంటూ నర్సమ్మగారు నవ్వడం మొదలెట్టింది. ఆ రోజులు వెళ్ళిపోయినాయండోయ్. నారయ్యే మదీయ కోపాగ్నికి తట్టుకోలేక వెళ్ళిపోయాడని గమనించ ప్రార్థన అన్నాడు జగన్నాథం. కలాసి బికారి కొంత సామాను బండిలోకి చేరేశాడు. నీ జోళ్ళేవి అమృతం అని అడిగాడు నిధి. మాకు జోళ్ళెందుకు? మాకు అని నన్ను కూడా కలపకు. నాకున్నాయి. ఇవాళే బొగ్గుపొడి కొబ్బరి నూనె కలిపి పాలిష్ కూడా చేసుకున్నాను అన్నాడు జగన్నాథం. నాగమణి కొత్త చీర ధరించి బండిలోకెక్కింది. బండి వెనక్కి ముందుకి కదిలి 10 గజాలు ముందుకు నడిచింది. నేను నాగమణి ఓ బండిలో అంది అమృతం. వాట్ ఎ ఫూలిష్ జగ్గు. నేను బావగారు ఓ బండిలో, మిగతా అందరూ ఓ బండిలో అన్నాడు జగన్నాథం. మీరందరూ ఎల్లాగో అల్లా రండి. నేను నడుస్తాను అన్నాడు నిధి. అయితే మనము నడుస్తాం అని పూర్తి చేశాడు జగన్నాథం. పాలేరు కుర్రాడి నల్ల మొహంలోంచి తెల్లటి పళ్ళు కనిపిస్తున్నాయి. కొంత గింజుకోటాలు, తోసుకోటాలు, దిగడాలు, ఎక్కడాలు
కాడి ఊడ్డం, అందరూ దిగడం, అందరూ ఎక్కడం అన్నీ జరిగాయి. ఆఖరికి నాగమణి, నిధి, జగన్నాథం ఓ బండిలో, మిగతా ఇద్దరు బికారి మరో బండిలో ఎక్కారు. బళ్ళు కదిలాయి. సందు మలుపు తిరిగింది. అది ఈస్టిండియా కంపెనీ కాలంలో పరిచిన రోడ్డు. ఆనాడది రాజబాట. జగన్నాథం జోళ్ళ కాళ్ళకి పట్టుదొరక్క అటూ ఇటూ ఎగిరి పడుతున్నాడు. నాగమణి ముందుకు పడి నిధి మొహాన్ని గట్టిగా పట్టుకుంది. వదిలింది. బండి ముందు బరువన్నారు. జగన్నాథం వెనక్కి పాకాడు. మళ్ళా గొయ్యి. నాగమణి నిధి భుజాన్ని పట్టుకుంది. చేతులు తొలగించాడు. మళ్ళా పెద్దగాడు. నిధి చెయ్యిని బిగించి పట్టుకుంది. తోసేశాడు. అతనికెల్లాగో ఉంది. దిగి నడుద్దామనుకున్నాడు. నాగమణి నవ్వుతోంది. నీళ్ళు తేబోతుంటే నీతోడే ఓలమ్మి, నన్నెనక ఎవరోనో తన్నినట్లుంటాదే అని జగన్నాథం ఎంకిపాట మొదలెట్టాడు. నాగమణి అతన్ని పదే పదే తాకడం నిధికి తప్పుగా తోచినా, బాధ కలిగించినట్లు ఒప్పుకోలేకపోతున్నాడు. అదో అల్పమైన తాత్కాలిక అనుభవం. ప్రేమికుల నిరంతర యాత్రలో లక్ష్యం చేసుకునే ముందు మార్గాన్ని చూపే మైలురాళ్ళు ఈ అనుభవాలు. ఆ చేష్టలకి ఏమీ అర్థం లేదు. ఎవ్వరూ ఇలా చెయ్యాలి అనుకోరు. పరిస్థితులను బట్టి యాత్రికులు నిర్మించుకున్న మజిలీలు. ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని ప్రేమిస్తూ ఉండడం మానవుడి నైజం. ఈ చేష్టలన్నీ ప్రేమరాజ్యంలో సామంతరాజులు. అప్పుడప్పుడు అవకాశాలను బట్టి సామంతరాజులు కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు సల్పటం జరుగుతూ ఉంటుంది. చివరికి వారి ఓటమి తప్పదు. అప్పుడు రాజు వారిని దండించకూడదు. వారు లేందే తమ రాజ్యమే లేదు. అతను చెయ్యా కాలో దూరంగా లాక్కున్నాడు. ఇంతలో కాలు మళ్ళా ఆమెకేసి ఎలా జరిగిందో. ఏకాంతంగా ఉన్న తన చేతి మీదికి నాగమణి చెయ్యి ఎలా వచ్చింది? ఇద్దరూ అది గమనించినట్లు ఏదో కేవలం బండి కుదుపుకే అలా జరిగినట్లు నటించడం జరుగుతూనే ఉంది. అతని చెయ్యిని గట్టిగా అదిమింది. చెయ్యి మాచి అరిచేతిని పైకి తీశాడు. ఎక్కడో అడుగు దూరంలో ఉన్న ఆమె కుడి చెయ్యి ఆ చేతిమీద ఆని వేళ్ళు కలిపి బిగించేసింది. సామంతరాజుల తిరుగుబాటు. సన్నటి, పొడగాటి, గట్టి వేళ్ళు. లాకు దగ్గరికి బళ్ళు చేరుకున్నాయి. రెండు టాపులేని డింగీలని మధ్య తాడు కట్టి ఒకటి చేశారు. చుక్కానికి గురువడు సిద్ధమయ్యాడు. ముందు పడవలో డేరా కోసం తెచ్చిన పెద్ద దుప్పట్లు, 2 కంబళ్ళు, టీ సామాను పెట్టె, క్యారంబోర్డు ఉంచి జగన్నాథాన్ని కూర్చోమన్నాడు. అమృతం కూడా అందులోనే కూర్చుంటానంది. సుశీల, నాగమణి వెనకాల దాంట్లో ఎక్కారు. పై లెవెల్ కాలువ వడి లేకుండా గట్లని నిండుగా అదుముకుంటూ ఎదురో వాలో తెలియకుండా పాకిపోతోంది. 2 పక్కలా చెట్లు కొమ్మల్ని నీళ్ళలోకి చాచుతూ ఆహ్వానం కోసం హాజరైన స్కౌట్ల సిబ్బందిలా పొడుగుతా ఉంటూనే ఉన్నాయి. నల్లటి నీడల్ని పరిచేందుకు తగిన తీక్షణత లేని శీతాకాలపు సూర్యుడు నీళ్ళల్లో వజ్రంలా మెరుస్తున్నాడు. దిక్కులేని గాలి నీళ్ళని ఉత్తర దక్షిణాలకి గెంటుతోంది. ఎగిరిపడుతూ మొహాన్ని మూసేస్తున్న పమిటని అమృతం తలమీద గుండ్రంగా ముసుగేసుకుని కొంగును జబ్బమీద రవికాంచులో దోపుకుంది. ఎగిరిపోతున్న నాగమణి కొంగుని సుశీల తన పళ్ళతో బిగించి పట్టుకుంది. జగన్నాథం క్రాపింగు పాపిడి ఎప్పుడో చెరిగిపోయి వెంట్రుకలు పైకి నిలబడ్డాయి. అక్కయ్యని దువ్వెన తీయమన్నాడు. కసురుకుంది. ఊరుకుని కాసిని నీళ్ళతో జుట్టుని తడుపుకుని సర్దుకున్నాడు. దయానిధి వీళ్ళ నీడల్ని నీళ్ళల్లో చూస్తూ గట్టున నడుస్తున్నాడు. ముందు పడవకి తాడుకట్టి బికారి గట్టున లాగుతూ నడుస్తున్నాడు. మలుపు తిరగ్గానే ఫర్లాంగు రాయి దగ్గర బికారి ఆగిపోయాడు. గోచి పెట్టుకుని ఎర్రగుడ్డ పాగా చుట్టుకొని నల్ల కుర్రాడు కొబ్బరి చెట్టు మొగలో ఉండి కాయలు దింపుతున్నాడు. కింద మరో వ్యక్తి నడుంకి తువ్వాలు చుట్టి కొబ్బరికాయలు కొడుతున్నాడు. రెండో చెట్టు వెనకాల బండమీద కోమలి కూర్చుని గుంజు తింటున్నది. బికారి చెట్టు మీద నుండి కుర్రాడ్ని దిగమని ఆజ్ఞాపించడం కొంచెం వెనక నడుస్తున్న దయానిధి విన్నాడు. ఏమయ్యా పెద్ద మనిషి, కుర్రోడికి వాడికి బుద్ధి చెప్పడం పోయి నువ్విదేం పనయ్యా? జుల్మానా తెలుసా? సర్కారు చెట్లు ఇవి అని బికారి నడుం తువ్వాలు వ్యక్తిని కూకలేస్తున్నాడు. ఆ వ్యక్తి కాయలు కొట్టడం మాని కాలువలో చేతులు కడుక్కున్నాడు.
ఎవరిది ఈ సెట్టు? మాది. కొట్టు రంగయ్య. ఏంటి భయం? అంటూ కోమలి చెట్టు వెనుక నుంచి వచ్చింది. 2-3 రకాల చెట్లు మొదళ్లలోనే అల్లుకుపోయినట్లుగా జడంతా ముల్లడిపోయి, విడిపోయిన వెంట్రుకలు చెంపని పరదాలో కప్పి వేశాయి. అంచులేని పల్చటి ఆకుపచ్చ చీర గాలికి 2 కాళ్ళని పట్టుకుని వెనక్కి గోచి కోసం ఎగురుతోంది. కుడి చేతికి ఒక్కటే ఆకుపచ్చ గాజు, అక్కడక్కడ రాళ్ళులేని దుద్దులు, ఎర్రగల్ల నల్ల రవిక. ఖరీదైన వేషంలో ఉన్న కోమలి కోపం ప్రకటించడానికి కొంటెయత్నం చేస్తోంది. నల్ల కుర్రాడు కిందికి దిగాడు. నాకు తెల్దండి. ఆరెక్కమన్నారండి? పో వెధవ అన్నాడు బికారి. పోతానండి అంటూ వాడు పరిగెత్తాడు. మా ఇష్టం, మా సెట్టు, నీకెందుకు? నువ్విక్కడికి దాపరించావా? అన్నాడు బికారి. దయానిధి వారిని కలుసుకున్నాడు. మీరు వచ్చారే అంటూ తెల్లబోయింది కోమలి. మళ్ళా అందుకుంది. చూడండి, ఈ సెట్టు మాది. అల్లదిగో ఆడుండేది మా పొలం. మా అమ్మ కూడా ఉందక్కడ. ఈ 3 సర్కారోళ్ళవి. అది నిజమే. సర్కారు చెట్లపై నెంబర్లు చెక్కి ఉన్నాయి. నెంబరు లేనిది కామాక్షిది. అన్నీ కలిసి దగ్గరలో ఉండడం మూలాన ఇలా కలాసీలు ఆ చెట్లపై అధికారం చూపిన వాళ్ళని బుకాయించడం పరిపాటైపోయింది. అబ్బో, చాలామందే ఉన్నారే. రంగయ్య, నువ్వింటికి పో. అమ్మతో కాసేపుండి వత్తానను. రంగయ్య తువ్వాలు తలకి చుట్టుకుని 2 కొబ్బరికాయలు మెలివేసి కట్టి భుజాన వేసుకుని నడవడం మొదలెట్టాడు. తొందరగా రా అని దూరాన్నుంచి సంజ్ఞ చేశాడు. రంగయ్య ఎవరో? కోమలి వింత ప్రపంచంలోని విచిత్ర వ్యక్తులలో ఒకడు. కోమలి ప్రభావం వాళ్ళందరి మీద కూడా ఒత్తిడి కలిగించింది. పడవలో గుసగుసలు బయలుదేరాయి. జగన్నాథం పడవని ఒడ్డుకు నెట్టి గట్టుమీదికి దూకాడు. నాకీ జైలు కర్మమేం? హాయిగా నడుస్తా. నేనూ నడుస్తా బాబూ అంటూ సుశీల కూడా దిగింది. మొత్తం మీద ఒకరి వెనుక ఒకరు అందరూ దిగారు. చుక్కానివాడు పడవలో పడ్డ చేపలు పట్టుకుని కాలువలో పారెయ్యడానికి యత్నాలు చేస్తూ కూర్చున్నాడు. సేపని పడతం రాదూ? ఇంతేనా? అంటూ కోమలి చుక్కాని వ్యక్తిని చూస్తోంది. తను గబగబా పడవలోకి ఎక్కి చేప కోసం వేట ప్రారంభించి ఇట్టే పట్టుకుని గట్టుమీదికి వచ్చింది. చీచీ ఏక్ అంటూ సుశీల. బాబో, ఇదేమిటి? అంటూ అమృతం. జగన్నాథం కొంచెం దూరంగా నిలబడ్డాడు. ఇందా నాగు అని కోమలి చేపని నాగమణికి ఇవ్వబోయింది. అవతల పారెయ్యి. నాగు ఏమిటి? నాగమణి అనలేవు అని కసురుకుంది. దయానిధి వాళ్ళని ఎలా పరిచయం చెయ్యాలో తెలియక బాధపడుతున్నాడు. గొంతుక సవరించుకుని, చూడు, ఈవిడ అమృతం. ఓ అమృతంగారా? ఇందండి, సేపని చూస్తారా? అంది కోమలి. సుశీల నవ్వింది. అదిగో ఆవిడ సుశీల, మా మేనత్త. నాకు తెలుసు. సరే, ఈవిడ నాగు అని పూర్తి చేసింది కోమలి. నాగేమిటే నీకు వళ్ళు పొగరెక్కి అని నాగమణి కోమలిపైకి వెళ్ళింది. దగ్గరకొచ్చావంటే సేప, జాగ్రత్త అని మాటలను పెద్దవిగా బొంగురు కంఠంలో విడదీసి ఉచ్చరిస్తూ జడిపించింది. అవతల పారెయ్యి. పెంటబుద్ధులు నువ్వును. తప్పించుకుని దూరంగా పారిపోయింది నాగమణి. మిమ్మల్ని పరిచయం చేయక్కరలేదు. అదిగో ఆ అమ్మాయి. అబ్బా, ఏమిటండో బావగారు? జగన్నాథం అందుకున్నాడు. పోనీ, ఆ బుల్లి పెద్ద మనిషి జగ్గు అని సుశీల అడ్డం వచ్చింది. నాన్సెన్స్ నాథ్. సరే నాథ్. అమృతం మా యొక్క అభిమాన తమ్ముండను. కొండగచో చిరు సోదరుండు. ఈమె ఎవ్వరో తెలుసుకోవచ్చునా ఆర్య? ఏడిచావ్, ఊరుకో అంది అమృతం. అదేమిటే జెంటిల్మెన్లా మాట్లాడుతుంటే? ఏయ్ అమ్మాయి, దానిమీద పడెయ్యి చేపని అన్నాడు జగన్నాథం. ఓ అంటూ కోమలి చేపని జగన్నాథం మీద గిరవాటెట్టింది. వాటే ఫూలిష్. మనకి జలచరాలంటే కించిత్ భయం అనుకుంటూ జగన్నాథం దూరంగా పరిగెత్తాడు. అందరూ నవ్వుకున్నారు. మళ్ళీ పడవల్లోకి ఎక్కారు. అమృతం కోమల్ని తనతో పడవలో కూర్చోబెట్టుకుంది. వెనకాల దాంట్లో నాగమణి, సుశీల యథాస్థానాల్లో కూర్చున్నారు. మీరెక్కరేం? అంది గట్టునున్న నిధిని కోమలి. నేను నడుస్తా. దిగండి.
అమ్ముతంగారు, మనం నడవలేమంట పెద్ద మొగాళ్ళు. ఈలోగా వాళ్ళు దిగకుండానే బికారి పడవల్ని లోపలికి గెంటేశాడు. జగన్నాథానికి పల్లేరుకాయలు గుచ్చుకున్నాయి. వాటిని తీసుకుని నా జోల్లో పడెయ్యండర్రా అంటూ పడవలోకి దూకబోయాడు. కోమలిన్ని నీళ్లు తీసి అతనిమీద కొట్టింది. దిగు, నీ పని చెప్తా. వాళ్ళిద్దరూ నడక సాగించారు. పడవలు 5 ఫర్లాంగులు వెళ్ళి మలుపులో నిలిచిపోయాయి. అందరూ దిగారు. చేలల్లోంచి సన్నటి కాలిబాట ఉంది. చేలు దాటగానే పెద్ద పచ్చగడ్డి మైదానం. అడుగు ఎత్తు ఎదిగిన గడ్డిపోచలన్నీ గాలికి తలలాడిస్తున్నాయి. మైదానం మధ్యలో జట్టుగా సర్వీ చెట్లు జడలు విరబోసుకున్నట్లుగా పలవరించుకుంటూ మెదులుతున్నాయి. వాటిని ఆనుకునే పెద్ద మామిడి తోపు. సూర్యరశ్మి సోకకుండా దట్టంగా అల్లుకుని మామిడి చెట్లు రహస్య నిశ్చలత్వాన్ని నిరూపిస్తున్నాయి. వాటి కొమ్మలు మధ్యగా ఉన్న చిన్న చెరువులోకి వ్రేలాడుతున్నాయి. ఆ చెట్ల మెత్తటి చలినీడల్లో వాళ్ళు విడిది చేశారు. తపోభంగమైన ఋషులా ఒడ్డునున్న కప్ప నీళ్ళల్లోకి ఎగిరిపడింది. ఎవరి కాలి కిందో మామిడి రెమ్మ పుటుక్కుమంది. ఆకులు రెపరెపలాడాయి. పశ్చిమ పవనం ఆకుల్ని పోగు చేసుకుని జోహారిస్తూ వర్షించింది. రామచిలుకలు చెప్పరాని సిగ్గుతో తలకాయల్ని దాచుకుని సైగలు చేసుకున్నాయి. ఈలపిట్ట మత్తుతో ఒళ్ళు విరుచుకుంది. ఒక్కసారిగా ప్రకృతి జీవించి చోద్యం చూస్తోంది. కోమలి చెరువుగట్టున వికృతంగా కాళ్ళు ముడుచుకుని కూర్చుంది. మెల్లమెల్లగా ఆకృతి పొందుతున్న పొడుగు కెరటం ఆమె మొహాన్ని అవతల గట్టుదాకా వ్యాపింపచేసింది. నీళ్ళల్లో ప్రతిమల శీలం లేని మొహం, చన్నీళ్ళ లోతులో గోరువెచ్చదనం దాచుకున్న చల్లటి మొహం. కళ్ళెత్తితే సాలు కనకాభిషేకాలు అన్న పదం జ్ఞాపకం వచ్చింది నిధికి. కాంతులు కురిపిస్తూ ధగధగసిరితో మెరిసే కోర్కెతో మండిపోతున్న నేత్రాలు. చెట్ల కింద అన్నీ పరిచి నాగమణి స్టవ్ ముట్టించింది. సుశీల చూస్తూ కూర్చుంది. కోమలికేసి నిధికేసి. వారిద్దరూ తన్ని చూడకుండా ఒకర్ని ఒకరు చూసుకుంటున్నప్పుడు సుశీల తన్ని చూడకుండా అదంతా అమృతం చూస్తోంది. నాగమణి అమృతం సుశీల చూడకుండా, సుశీల రాళ్ళని చూడడం అమృతం గమనించకుండా అందర్నీ చూస్తోంది. కోమలికి తనని ఇంతమంది చూస్తున్నారని తెలియకపోయినా, తెలిస్తే తాను ఎలా చూసునో అలా చూడాలని ప్రయత్నిస్తున్న దానికి మళ్ళే చూసి చూసి ఆఖరికి నవ్వేసింది. ఏదో గట్టుమీద నుంచి చెరువులో పడి కెరటం ప్రయాణం ప్రారంభంలోనే నవ్వింది. ఇదేనా పిక్కిక్కు? సుశీల నవ్వింది. కళ్ళజోడు పట్టుజారి ఊడేటట్లుగా. పెద్ద నవ్వలా ఏమిటి? అంది అమృతం. టికిక్ పికిక్ చికిక్ అంటూ నాగమణి ఆక్షేపణ మొదలెట్టింది. కోపం వచ్చింది. మహా పాసిపళ్ళమాలచ్చి అని పళ్ళ చిగుళ్ళు చూపిస్తూ వెక్కిరించింది. నీవో నీవి ఏమనాలో నాగమణికి తెలీదు. పళ్ళు పటపటా కొరికి స్టవ్ పిన్ను విరగగొట్టింది. చూసుకో నా పళ్ళకేం అని కోమలి పళ్ళను ప్రదర్శించింది. దయానిధికి నవ్వొచ్చింది. మిమ్మల్ని ఇది చూడ్డానికేనా తీసుకొచ్చింది అని సుశీల అడిగింది చెట్లని సంబోధిస్తూ. ఏదో ఇంగ్లీషు రాదనుకో. అంటే కోపం రాదా ఏమిటి? అంది అమృతం. నువ్వేం వెనకేసుకుని రానక్కర్లేదు. అవును పాపం, అలా అనడం ఏం బాగుంటుంది? మధ్యన మీకెందుకు అని నాగమణి అందుకుంది. ఏమిటి బావా అలా చూస్తూ ఊరుకుంటావ్? అంది అమృతం. సూత్తమే ఆయనకి బాగా సేతవుద్ది. కోమలికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అలా అనడం తప్పేమో అనుకుంటూ సూత్తం కూడా తెల్దు అంది. సుశీల నవ్వుని కొంగుని పళ్ళల్లో బిగించి ఆపుకుంది. తానం ఆడుతారా? అంది కోమలి అందర్నీ ఉద్దేశించి. నీకీతొచ్చునా? ఓ గోదార్ని అట్నించి ఇటు ఈదినవాడు. నేను ఒకే రైల్లో ప్రయాణం చేశాం. అంచేత స్నానానికి మనం సిద్ధం అంటూ జగన్నాథం ప్రవేశించాడు. ఇంతసేపు ఏం చేస్తున్నావురా? అమృతం అడిగింది. వికారితో స్వైరవిహారం. ఆ వెనకాల చేతిలో ఏమిట్రా? జగన్నాథం చేతులు వెనకాల బిగించి కోమలి దగ్గరికి వచ్చాడు. ఇందాక మీద నీళ్లు పోసి 10 మందిలోనూ పరాభవం చేసిన అంగనవు నీవేనా? బావగారు, ఈ పూట తెనుగు దంచేస్తున్నాను.
ఏంటి పిల్లోడా అని వెనక్కి తగ్గింది కోమలి. మొహం చిట్లించి కళ్ళు మూసేసుకుంది. సూర్యరశ్మి భరించలేని పద్మంలా. వాట్ ఎ ఫూలిష్! మళ్ళా మనవి చేసుకుంటా. బై ది బై బావగారు, ఈ యువతీలలామ ఎవరో కించిత్ సెలవిచ్చారు కాదు. కోమలిరా, అదేం వాగుడు, తిన్నగా మాట్లాడలేవా? అంది అమృతం. మోర్ ఫూలిష్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. స్వచ్ఛమైన తెలుగు భాష ప్రయోగిస్తుంటే టు కాల్ ఇట్ వాగుడు. ఏంటబ్బాయి, మీదికొస్తండా అని ఇంకా వెనక్కి జరిగింది కోమలి. నీకలవాటేగా అంది నాగమణి. తప్పు అంటూ అమృతం ముక్కుమీద వేలేసుకుంది. ఏంటి కూశావ్, మళ్ళీ కొయ్ అని కోమలి నాగమణికేసి కసిగా చూసింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.